హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా అదిరిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసేసుకుందామో చూసేద్దాం రండి. దానికి కావలసిన పదార్థాలు 2 ఎగ్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, హాఫ్ లెమన్ అండ్ రైస్. ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇందులో 2 ఎగ్స్ అనేది పగలగొట్టుకొని వేసుకుందాం. హీట్ అయిన ఆయిల్లోకి ఇలా 2 ఎగ్స్ కొట్టేసి ఇలా అయితే వేయించేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఎగ్ని ఇలా వేయించేసేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు మొత్తం వేసుకొని వేయించేసుకుందాం. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేయించుకున్న తర్వాత మనము రైస్ అనేది వేసుకొని క్రిస్పీగా వేగిన తర్వాత దాంట్లోకి మనం రైస్ అనేది వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఎగ్ అనేది వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లోకి తగినంత కారం కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది వేయించేసుకుంటే ఇంకా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా అదిరిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.